అవునవును, అన్నం తినేవేళ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కానీ మనం అక్కర్లేదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు? అహల్య ఎందుకు వెళ్ళిపోయిందో మనకు తెలీదు కదత్తయ్యా. తను ఎందుకు వెళ్ళిపోయిందో తను రాసిన లెటర్లో ఉంది కదమ్మా. తనేదో ఆశించి వచ్చుంటుంది, అది దొరకలేదని చెప్పి మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. తనేదో ఆశించి రాలేదు బావా. అహల్య వెళ్ళిపోయిందో లేక వెళ్ళగొట్టారో ఎవరికి తెలుసు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? దాన్ని మేం వెళ్ళగొట్టేవనా? అన్నం తినేటప్పుడు ఈ గొడవ అవుతుందనే ఆ మాటలు వద్దన్నానమ్మా. దయచేసి కామ్గా తినండి. అది కాదురా, అదేమో వెళ్ళిపోయింది. వీడెన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటాడు? వీడికి ఒక తోడు కావాలి కదా. నాకెవ్వరి తోడు అవసరం లేదు నానమ్మా. నీకు తోడు అవసరం లేకపోవచ్చురా, కానీ నీ కొడుక్కి తల్లి కావాలి కదా. అవును బామర్ది, పసిబిడ్డ తల్లి లేకుండా ఎన్నాళ్ళనుంటాడు? ఇంత వయసు వచ్చినా మా బుడ్డోడు మేం లేకుండా అస్సలు ఉండలేడు. నా మాట విను గౌతమ్. అదితిని చూడు, తన సొంతింటిని వదిలేసి రాత్రి పగలు అని తేడా లేకుండా మన కోసం ఇక్కడే ఉండి చూసుకుంటుంది. అదితి గురించి ఆలోచించరా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. అదితియే నీ భార్య అయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు అదితిని ముందే పెళ్లి చేసుకునుంటే అసలు ఇన్ని సమస్యలు ఉండేవే కాదు కదా బామర్ది. ఇప్పటికైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసి. పెద్దవాళ్ళం, నీ మంచి కోరి చెప్తున్నాం, మా మాట వినరా? ఓరే అర్జున్, సుభద్ర, మీరైనా చెప్పండి. వాడి జీవితం కంటూ వాడికి ఒక అభిప్రాయం ఉంటుందమ్మా. అందులో మేం జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు. వాడి లైఫ్కి సంబంధించిన నిర్ణయం వాడే తీసుకుంటాడు. అదితి, మా గౌతమ్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా కాదా? అదే మాట వంతిక, అసలు అదితి పుట్టిందే గౌతమ్ కోసం. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు. నేను గౌతమ్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అది కుదరలేదు. అలా అని చెప్పి గౌతమ్కి కష్టం వచ్చింది కదా అని వదిలేసే రకం కాదు. గౌతమ్ ఒప్పుకుంటే తనని నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ గౌతమ్ అంటే నాకు ఇష్టమే. విన్నావేంట్రా? నువ్వు చేదరించినా, చీకొట్టినా, తిట్టినా, ఏం చేసినా అదితి నువ్వే కావాలనుకుంటుంది. ఇలాంటి అమ్మాయి కదరా ఇంటికి కోడలు కావాల్సింది. తనని పెళ్లి చేసుకోరా, నీ జీవితం బావుంటుంది. నీ బిడ్డకు కూడా ఒక తల్లి కావాలి కదా. చూడదితి, నువ్వింకా నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. అహల్య ఏవో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తనని తిరిగి తీసుకొస్తాను. ఆ నమ్మకం నాకుంది. అది తిరిగి వచ్చే వరకు నువ్వు ఆగుతావేమో, నీ బిడ్డ ఆగుతాడేంట్రా? ఆ పసివాడికి తల్లి కావాలి కదా, వాడినెవరు చూసుకుంటారు? మా ఎవ్వరి మాట వాడు వినట్లేదు కదా. నా బాబుకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు నాన్నమ్మా. నర్సు మీరా గారు ఉన్నారు కదా, తను రోజు వచ్చి బాబుని చూసుకుంటానని చెప్పారు. బాబుకి ఏ కష్టం ఉండదు. మీరు అనవసరంగా నా గురించి ఆలోచించకండి. అదితి గురించి ఆలోచించరా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. అదితియే నీ భార్య అయితే
ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు అదితిని ముందే పెళ్లి చేసుకునుంటే అసలు ఇన్ని సమస్యలు ఉండేవే కాదు కదా బామర్ది. ఇప్పటికైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసి. పెద్దవాళ్ళం నీ మంచి కోరి చెప్తున్నాం, మా మాట వినరా? రే నాన్న, నీకు విషయం తెలుసా? అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందని అందరూ అంటున్నారు, కానీ తను ఎక్కడికి వెళ్ళలేదురా. మన చుట్టూనే ఉంది, మనకి దగ్గరగానే ఉంది. ఏదో ఒక రోజు మళ్ళీ మన కోసం తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. అందుకు సాక్ష్యం ఇదిగో ఈ పట్టినేరా. మీ అమ్మ మనల్ని చూడ్డానికి వచ్చిందిరా. ఎందుకు అహల్య చాటుగా మమ్మల్ని చూడ్డానికి వచ్చి మాతో చెప్పకుండా వెళ్ళిపోయావు? నువ్వెక్కడున్నా మా గురించి ఫీల్ అవుతూ ఉంటావని నాకు తెలుసు అహల్య. ఇక్కడ మనం మీ అమ్మ గురించి ఎంత ఆలోచిస్తున్నామో అక్కడ మీ అమ్మ కూడా మన గురించి అలాగే ఆలోచిస్తూ ఉంటుందిరా. అక్కడ నేను వదిలేసిన పట్టి నా గురించి ఆయన్ని ఆలోచించేలా చేస్తుంది. నేను వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో ఆయన బాబు నా గురించి అంతకు మించి ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి దయ వల్ల గౌతమ్ గారే నన్ను ఆ రోజు ఆ ఇంటికొచ్చి బాబుని చూసుకోమన్నారు. నర్సులాగా రోజు వెళ్ళి నా కొడుకుని ఆయన్ని కళ్ళారా చూసుకుంటాను.